ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సీనియర్ అధికారులతో ప్రగతి భవన్ లో సీఎం సమావేశమయ్యారు. యాసంగిలో సాగు చేయాల్సిన వేయకూడని పంటలు, లాభాలు వచ్చే పంటలు తదితర అంశాలపై సమీక్షిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కజొన్న దిగుమతి చేసుకుంటోంది. ఈ ప్రభావం దేశంలో మొక్కజొన్న కొనుగోలుపై పడనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మొక్కజొన్న సాగుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ విషయంపై సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారు. కరోనా ముప్పు ఇంకా తొలగినందున రైతుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కొనుగోలుకు సంబంధించిన ఏర్పాట్లను సీఎం సమీక్షిస్తారు. ఆరు వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు జరపాలని, ఇందుకోసం ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. పంటలు కొనుగోలు చేసిన తర్వాత వీలైనంత తక్కువ సమయంలో రైతులకు డబ్బులు చెల్లించాలన్న సీఎం ఆ దిశగా అన్ని ఏర్పాట్లు ముందుగానే చేయాలని చెప్పారు. ఈ అంశాలన్నిటిపైన సమావేశంలో చర్చించనున్నారు. అనంతరం జరగనున్న మంత్రివర్గ సమావేశంలోనూ యాసంగిలో నిర్ణీత విధానంలో పంటల సాగు, వానాకాలం పంటల కొనుగోలు విధానంపై కూడా చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇంప్యూటర్ నరేష్ అందిస్తారు. నరేష్, ఓవర్ టు యు. ప్రసన్న, తెలంగాణ కేబినెట్ మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం అయితే 5 గంటలకే ఈ సమావేశం ప్రారంభం కావాల్సి ఉన్న మంత్రులు, అధికారులు ఇప్పటికే చేరుకున్న నేపథ్యంలో మరికొన్ని నిమిషాల్లో ఈ సమావేశం ప్రారంభం అవుతోంది. ఎందుకంటే సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఈ ఆస్తుల ధరణి పోర్టల్ కు సంబంధించి ఆస్తుల నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ వ్యవసాయ భూమికి సంబంధించి కానీ లేకపోతే వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి కానీ మొత్తం తన ఆస్తి వివరాలను మొత్తం కూడా ఈ రోజు ఎర్రవెల్లి పంచాయతీ కార్యదర్శికి సీఎం కేసీఆర్ అందజేశారు. సో ఈ నేపథ్యంలో కాస్త ఆలస్యమైంది. మరికొద్ది నిమిషాల్లో ఈ కేబినెట్ భేటీ ప్రారంభమవుతుంది. ప్రధానంగా మంగళ బుధవారాల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అది కూడా ప్రధానంగా జిహెచ్ఎంసీ సవరణ చట్టానికి సంబంధించి ఒక బిల్లును తెలంగాణ ప్రభుత్వము అసెంబ్లీలో ప్రవేశపెడుతోంది. ఆ బిల్లుకు సంబంధించి విధి విధానాలు ఏ రకంగా ఉండాలి అన్న అంశం మీదనే ఈ రోజు కేబినెట్ లో ప్రధాన చర్చ జరుగుతోంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ 1955 చట్టం ప్రకారము ప్రతి ఎన్నిక ముందు, అంటే ఎన్నికలు నిర్వహించే ముందే డివిజన్ల వారీగా జనాభా లెక్కలు చేయాలి. అంటే ఓటర్ జాబితాను తీసుకొని కులాల వారీగా జనగణన జరపాలి. బీసీ జనగణన గానీ, ఎస్సీ ఎస్టీ జనగణన గానీ జరపాలి. ఏ వార్డుల్లోనైతే, ఏ డివిజన్లోనైతే ఆయా వర్గం ప్రజలు అంటే బీసీలు గానీ, ఎస్సీలు గానీ, ఎస్టీలు గానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంటుంది. ప్రతి ఎన్నికల ముందు ఈ ప్రక్రియ విధిగా జరగాల్సి ఉంటుంది. అయితే ఈ దఫా తెలంగాణ ప్రభుత్వము రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. అంటే పాత రిజర్వేషన్లను మరోసారి కొనసాగించే విధంగా చట్టంలో మార్పులు చేర్పులు చేయాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గానీ, దాని తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో గానీ తెలంగాణ ప్రభుత్వము ఆ 2 చట్టాలకు కూడా సవరణలు తీసుకొచ్చింది. అందులో భాగంగా ఒకసారి ఖరారైన రిజర్వేషన్లు 2 ఎన్నికల వరకు కొనసాగేలా ఆయా చట్టాల్లో సవరణలు చేశారు. సో ఇప్పుడు అదే విధానాన్ని జిహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా వర్తింపజేయాలి.
అనువర్తింపజేయాలి అని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఆ విధి విధానాలను ఖరారు చేసేందుకే ఆ ముసాయిదా బిల్లు ఏ రకంగా ఉండాలి, దాంతోపాటు జిహెచ్ఎంసీ చట్టంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో రిజర్వేషన్ల ఖరారుతో పాటుగా మరొక కీలకమైన అంశం ఏంటంటే సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరికి మించి సంతానం ఉన్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ఉంటారు. సో ఇప్పటి వరకు చట్టాల్లో అదే ఉంది. కానీ ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మినహాయింపునివ్వాలి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఆ నేపథ్యంలో ఈ సంతానానికి సంబంధించి ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలున్నా కూడా వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత ఉంటుంది, వాళ్ళు కూడా పోటీ చేయొచ్చు అనే దిశలో చట్టంలో మరికొన్ని మినహాయింపులు సవరణలు చేయాలి అని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి మొత్తం సవరణ బిల్లు ఏ రకంగా ఉండాలి, ఎందుకంటే సభలో చర్చకొచ్చిన సందర్భంగా మంత్రులతో పాటుగా అందరూ కూడా కులంకుశంగా దీని మీద అవగాహన పెంచుకోవాలి. దాంతోపాటు అధికారులు సమర్పించిన నివేదిక సంబంధించి ఏమైనా సాధక బాధకాలు ఉన్నాయా, లోటుపాట్లు ఉన్నాయా, పూర్తిగా కేబినెట్ సహచరులందరికీ కూడా సమగ్రంగా వివరాలు అందజేసేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రస్తుతం కేబినెట్ సమావేశం భేటీ అవుతోంది. అందులో ప్రధానంగా రెండు అంశాలు కీలకంగా కనిపిస్తున్నాయి. ఒకటైతే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఒక్కసారి ఖరారైన రిజర్వేషన్లు రెండోసారి కొనసాగించే విధంగా, అంటే 2016 ముందు ఏవైతే రిజర్వేషన్లు వార్డుల వారీగా ఖరారై ఎన్నికలు జరిగాయో సో ఇప్పుడు అదే రిజర్వేషన్లు మరో దఫా ఎన్నికలకు కొనసాగించే విధంగానే ప్రధానంగా ఈ రోజు ఈ కేబినెట్ లో చర్చ జరుగుతుంది. అయితే 2016 ఎన్నికల సందర్భంగా మొత్తము ఎస్సీలకు 10, ఎస్టీలకు 10, ఎస్టీలకు 2, బీసీలకు 50 సీట్లను గతంలో కేటాయించారు. అదే సంఖ్యాపరంగా ఆయా డివిజన్లకు అవే రిజర్వేషన్లను కొనసాగించేందుకు ఈ కేబినెట్ సమావేశంలో చర్చ జరుగుతుంది. అనంతరం మంగళ బుధవారాల్లో అసెంబ్లీ సమావేశాల్లో ఈ ముసాయిదా బిల్లును ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ఖచ్చితంగా సంఖ్యాబలం రీత్యా చూస్తే అటు మండలిలో గానీ ఇటు అసెంబ్లీలో గానీ సంఖ్యాబలం రీత్యా చూస్తే గనక అధికార పార్టీ ఖచ్చితంగా ఈ బిల్లులను పాస్ చేసుకుంటుంది, చట్టరూపం కల్పిస్తుంది. ఒకసారి ఆ అసెంబ్లీలో బిల్లు పాస్ అయిపోయిన తర్వాత నూతన చట్టం అమల్లోకి వెనువెంటనే వచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం కేసీఆర్ వ్యక్తిగతంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కొన్ని రోజుల క్రితం భేటీ అయ్యారు. దీనికి సంబంధించి మేము అసెంబ్లీ సమావేశాలను ప్రత్యేక సమావేశం నిర్వహించబోతున్నాము, జిహెచ్ఎంసీ చట్టానికి సవరణ తీసుకురాబోతున్నాము, 2016 లో ఖరారైన రిజర్వేషన్లను మరో దఫా కొనసాగించేందుకు ఈ చట్టం మనకు వెసులుబాటు కల్పిస్తుంది. కాబట్టి అసెంబ్లీ సమావేశాల తర్వాత బిల్లు అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత దానికి చట్టరూపం కల్పించే విధంగా గవర్నర్ సంతకం చేసే విధంగా ముందస్తుగానే సీఎం కేసీఆర్ గవర్నర్ కు వ్యక్తిగతంగా కలిసి దీనికి సంబంధించి వివరణ కూడా అందజేసిన నేపథ్యంలో మంగళ బుధవారాల్లో అసెంబ్లీ మండలిలో ఈ బిల్లు పాస్ అయిన వెనువెంటనే గవర్నర్ సంతకం పూర్తయి గెజెట్ వచ్చే విధంగా ఇప్పటికీ అధికార యంత్రాంగం మొత్తం కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా జిహెచ్ఎంసీ ఎన్నికలను ముగించాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. సాధారణంగా చూస్తే కనుక షెడ్యూల్ ప్రకారం అయితే ఫిబ్రవరి 10 లోపు ఎన్నికలు నిర్వహించేందుకు సమయం ఉంది. ఎందుకంటే 2016లో ఫిబ్రవరి 2న ఎన్నికలు జరగగా పాలక మండలి ఫిబ్రవరి 10న పాలక మండలి కొలువుదీరింది. అంటే ఫిబ్రవరి 10 లోపు ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించుకునే వెసులుబాటు అటు ప్రభుత్వానికి ఇటు ఎన్నికల కమిషన్ కు ఉన్న నేపథ్యంలో కనీసం షెడ్యూల్ కంటే ఒక 3 నెలల ముందు ఈ ఎన్నికలను ప్రీపోన్ చేసుకునే ఆ వెసులుబాటు చట్టంలోనే పొందుపరిచిన నేపథ్యంలో వీలైనంత త్వరగా తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలను పూర్తి చేయాలి అని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో నవంబర్ చివరిలోనో లేకపోతే గరిష్టంగా డిసెంబర్ మొదటి వారంలోనే ఎన్నికలను ముగించే ఒక షెడ్యూల్ ను కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. అనుగుణంగా ఎన్నికల కమిషన్ కూడా సిద్ధం చేస్తుంది. సాధారణంగా ఆ ఎన్నికల షెడ్యూల్ ఖరారు, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అన్నది మాత్రం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సంబంధించి విచక్షణ అధికారాలు ఉన్నప్పటికీ ప్రభుత్వము ఎప్పుడైతే డివిజన్ల రిజర్వేషన్లను ఖరారు చేసి ఎన్నికల కమిషన్ కు ఇస్తుందో ఇచ్చిన వెనువెంటనే షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్ కూడా ఇప్పటికే చర్యలు చేపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో నవంబర్ 11 తర్వాత ఎప్పుడైనా కూడా ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన 20 రోజుల్లోపు ఎన్నికలను పూర్తి చేసే విధంగా కూడా ఎన్నికల కమిషన్ ప్రభుత్వము ఇద్దరు కూడా దాని ప్రకారం షెడ్యూల్ ను సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ ఎన్నికలకు సంబంధించిన యంత్రాంగం గాని ఏర్పాట్లు గాని ఈ దఫా బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి అన్ని పార్టీలు, మెజారిటీ పార్టీలు, రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని దాని తర్వాత ఎన్నికల కమిషన్ ను విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఆ ఏర్పాటు నిధులు, విధులు, బ్యాలెట్ బాక్సులు, దాని తర్వాత దాదాపు 60,000 మంది సిబ్బంది ఈ ఎన్నికల కోసం వినియోగించుకోవాలి అని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ భావిస్తున్న నేపథ్యంలో 60,000 మంది సిబ్బందిని
ప్రభుత్వం రిలీవ్ చేస్తూ ఎన్నికల డ్యూటీలు వేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి ప్రభుత్వము జిహెచ్ఎంసీ దాంతో పాటు ఎన్నికల కమిషన్ ఈ మూడు వ్యవస్థలు కూడా కలిసి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అయితే ఎన్నికలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పి భావిస్తోంది. ఆ నేపథ్యంలో డిసెంబర్ మొదటి వారం లోపు ఎన్నికలను పూర్తి చేసే విధంగా ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలున్నాయి. సో ఆ దిశలోనే జిహెచ్ఎంసీ చట్టానికి సవరణలు చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఈ రోజు కేబినెట్ లో చర్చించిన తర్వాత మంగళ బుధ వారాల్లో ఈ బిల్లుకు సంబంధించి ఎటువంటి మార్పులు చేర్పులు చేస్తున్నారు, కొత్త ముసాయిదాలో ఎలాంటి కొత్తదనం ఉండబోతుంది అన్నది మాత్రం అసెంబ్లీ సమావేశాల్లోనే మనకు తేటతెల్లమయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఈ రెండు అంశాలతో పాటుగా మరికొన్ని కీలక అంశాల మీద కూడా ఈ రోజు కేబినెట్ సహచరులతో సీఎం కేసీఆర్ చర్చించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అందులో ప్రధానంగా రబీ సీజన్ ఆ పంటకు సంబంధించి ఏ రకంగా నియంత్రిత సాగును ఏ రకంగా కొనసాగించాలి, దాంతో పాటు ఖరీఫ్ మరికొన్ని రోజుల్లో అయితే ఖరీఫ్ కోతకొచ్చే దగ్గర పడింది. ఖరీఫ్ సీజన్ కాబట్టి వర్షాకాల సీజన్ పంట కొనుగోళ్ల సమయానికి దగ్గర పడింది కాబట్టి కేంద్రంలో తీసుకొచ్చిన కొత్త మార్కెటింగ్ చట్టం అమలైన తర్వాత ఆ మార్కెట్ల వెలుపల కూడా సరుకులను కొనుగోలు చేసే విధంగా కొత్త మార్కెటింగ్ చట్టము, కొత్త వ్యవసాయ చట్టము ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు హక్కులు కల్పిస్తున్న నేపథ్యంలో మార్కెట్ వెలుపల కూడా ఒకవేళ పంట కొనుగోలు చేయాలంటే రైతులు నష్టపోకుండా ఉండాలంటే కరోనా సీజన్ మాదిరిగానే ఈ ఖరీఫ్ పంటను కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులు మొత్తం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సో దాని మీద సంబంధించి బడ్జెట్ కేటాయింపులు కానీ లేకపోతే బ్యాంకుల్లో ఆయా సంస్థలకు సివిల్ సప్లైస్ కానీ లేకపోతే మార్కెటింగ్ శాఖకు కానీ దాని తర్వాత వ్యవసాయ శాఖకు కానీ ఈ మూడు శాఖలకు బడ్జెట్ కేటాయింపు చేసే పరిస్థితి లేదు కాబట్టి బ్యాంకుల నుంచి ప్రభుత్వము జమానతు తీసుకొని బ్యాంకుల నుంచి దాదాపు 15,000 కోట్లు ఇప్పించేందుకు కూడా ప్రభుత్వం ఇప్పుడే రూపకల్పన చేస్తున్న నేపథ్యంలో ఈ విషయాలను కూడా పంట